హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జుజుబీ ఆర్ట్స్. ఈరోజు మనం తెలంగాణ ఆర్ట్లో ఉన్నటువంటి క్రాఫ్ట్ వర్క్ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము తెలంగాణలో 2 ఆర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి నిర్మల్ పెయింటింగ్, ఇంకోటి చెరియాల పెయింటింగ్ అని. సో చెరియాల పెయింటింగ్తో పాటు ఒక క్రాఫ్ట్ వర్క్ ఉందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ క్రాఫ్ట్ వర్క్ ఏందనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు చెరియాల క్రాఫ్ట్ వర్క్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది కొంచెం ఈకో ఫ్రెండ్లీ థింగ్స్ అని కూడా అనవచ్చు. ఏంటంటే ఇక్కడ వీళ్ళు కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ కోకోనట్ షెల్స్ని ఒక షేప్లో తీసుకొచ్చి ఒక ఆర్ట్ని క్రియేట్ చేశారనమాట. సో అది ఎట్లా అంటే వీళ్ళు ఇక్కడ ఒక ఒక టైప్ ఆఫ్ యూనిక్ క్లేని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్లే ఏంటంటే టామరిక్స్, అదే చింతగింజలు ఉంటాయి కదా, చింతగింజలు ప్లస్ వుడెన్ చెక్క పౌడర్. సో ఓకే, చింతగింజలు అండ్ చెక్క పౌడర్ని ఉపయోగించి అది ఎట్లా చేస్తారంటే ఈ చింతగింజల్ని వేడి నీళ్ళలో బాయిల్ చేస్తారనమాట. బాయిల్ చేసినప్పుడు అది ఉడికి ఒక పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్కి వీళ్ళు ఏంటంటే చెక్క పౌడర్ని మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి కలపడం వల్ల అది ఒక క్లే టైప్లో పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ను తీసుకొని ఆ కోకోనట్ షెల్స్ ఏవైతే ఉంటాయో, పీస్ ఆఫ్ కోకోనట్ షెల్స్, వాటిపైన ఒక షేప్ని తీసుకొని వస్తారనమాట. మోస్ట్ ఆఫ్ వీళ్ళు తీసుకొచ్చేది చేసే వాటిలలో మేల్ ఒకటి, ఫిమేల్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు నవడేస్ దశావతారాలు కూడా అండ్ దేవత మూర్తులు, ఐడల్స్ కూడా చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ఎక్కువ వీళ్ళు చేసేదంటే ఫిమేల్ ఫేస్, మేల్ ఫేస్ అండ్ గణేష, ఇవి ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఏ షేప్ కావాలో ఆ షేప్ని వాళ్ళు అక్కడ పేస్ట్ క్లే ఉందిగా, క్లే పేస్ట్తోని ఒక అవుట్పుట్ అనేది తీసుకొచ్చి పెడతారు. తర్వాత దాన్ని ఒక సన్లైట్లో ఒక 2-3 డేస్ అనేది డ్రై అయ్యేంత వరకు ఉంచేసి దాని తర్వాత వాళ్ళు శాండ్ పేపర్తో కొంచెం ఏమైనా ఎడ్జెస్ స్మూత్నెస్ ఏమైనా ఉంటే చూసుకొని తర్వాత దానిపైన వాళ్ళు యాక్రిలిక్ కలర్స్తో కలరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇంకోటి అంటే ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే వేస్టేజ్ ఉన్నటువంటి కోకోనట్ షెల్స్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకొని దాన్ని ఒక ఆర్ట్లా క్రియేట్ చేసినంటే వీళ్ళకి వచ్చిన ఐడియాని మనం అప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ కూడా చేయాలి. ఇది మనకు పలానా ఏరియా ఎక్కడికైనా పోతే పలానా ఆర్ట్ తెలంగాణది అని చెప్పుకోవడానికి కూడా కొంచెం గర్వంగా కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఈ వీడియోలో ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం